చంద్రబాబు సర్కార్ మీద ఒత్తిడి పెరుగుతుంది. ఒకవైపు అప్పులు పేరుకుపోతున్నాయి, రెండో వైపు అమరావతి వ్యవహారం పూర్తిగా స్పష్టత కనిపించట్లేదు. దాంతో రాజధాని వ్యవహారం స్పష్టత రాకపోతే చిక్కులు తప్పవని చంద్రబాబు తీవ్రంగా సతమతమవుతున్నారు. అందుకనుగుణంగా అమరావతి విషయంలో ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించే దానికోసం సిద్ధమవుతున్నారు. ఆ ప్రణాళికలో భాగంగానే ఇటీవల సింగపూర్ పర్యటన కూడా చేసి కొంత ప్రయత్నం చేశారు. కానీ ఆ ప్రయత్నం పూర్తిగా కొలిక్కి రాలేదు. సింగపూర్ ససేమిరా అని చెప్పేసింది. కనీసంగా స్టార్టప్ సిటీ బాధ్యత అయిన సింగపూర్ కన్సార్షియం తీసుకుంటుందని చంద్రబాబు గంపెడాస్తో వెళ్ళారు. కానీ అది సాధ్యం కాలేదు. దాంతో ఇప్పుడు అమరావతిని ఎట్టా ముందుకు తీసుకెళ్ళాలి అన్న దాని మీద మళ్ళా గుల్లాలు పడుతున్నారు. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అప్పులు చంద్రబాబు సర్కారు వచ్చిన తర్వాతే దాదాపుగా 2 లక్షల కోట్ల రూపాయలకు చేరుతున్నాయి. 2 లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి కేవలం 10-12 వేల రూపాయలు మాత్రమే డీబీటీ పద్ధతిలో జనానికి కేటాయించి మిగిలిన మొత్తం ఏం చేశారు అనే ప్రశ్నలు ఉదయించే ప్రమాదం ఉంటుంది. అందుకే ఇప్పుడు అమరావతి మీద దృష్టి సారించాలని, అమరావతి పనులు పూర్తిగా పట్టాలు ఎక్కించాలని చంద్రబాబు తీవ్రంగా మదనపడుతున్నారు. కానీ అమరావతి ప్రాజెక్టుకి అప్పులు ఇస్తామని చెప్పినటువంటి సంస్థలన్నీ ఫేజ్ మేనర్లో ఇచ్చేదానికి మాత్రమే సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా ప్రపంచ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 2 సంస్థలు దాదాపుగా 5 దశల్లో అప్పులు ఇచ్చేదానికి అంగీకరించాయి. తొలి దశ నిధులు వచ్చినప్పటికీ అవి కూడా అరకొరగానే చేరాయి. దాంతో మొత్తంగా 66,000 కోట్ల రూపాయలకి అమరావతి రాజధాని నగర నిర్మాణానికై టెండర్లు పిలిచినా ఎప్పటి వరకు దాదాపు 10-12 వేల కోట్ల రూపాయలకు మించి సమకూరిన దాఖలాలు లేవు. దాంతో కనీసంగా అప్పు పుడుతుందని ప్రకటించినటువంటి 31,000 కోట్ల రూపాయల మేరకైనా పనులు చేయాలంటే ప్రభుత్వం పలు రకాల షరతుల్ని అమలు చేయాల్సి ఉంటుంది. అందులో భాగంగానే ఇప్పుడు అమరావతిలో భూముల అమ్మకానికి చంద్రబాబు ప్రభుత్వం తెరలేపుతోంది. రాబోయే 2-3 ఏళ్లలోనే దాదాపుగా 2,500 కోట్ల రూపాయల విలువైన భూములను అమ్మకానికి పెట్టబోతున్నారు. అమరావతి రాజధాని నగర నిర్మాణ పనుల కోసమంటూ భారీగా నిధులు సమకూర్చుకోవడం కోసం భూములు అమ్మకాలు చేపట్టాలని సిద్ధమవుతున్నారు. అయితే భూముల అమ్మకం జరగాలంటే తొలుత భూ విలువ పెరగాలి. భూమి విలువ పెరగాలంటే అక్కడ అనేక సంస్థలు రావాలి. కానీ ఇప్పటి వరకు అమరావతిలో భూములు కేటాయించిన సంస్థలేవి పూర్తిగా అడుగుపెట్టిన దాఖలాలు లేవు. దాంతో ఈ నెలలోనే 13వ తారీఖున నందమూరి బాలకృష్ణ నేతృత్వంలో బసవతారకం క్యాన్సర్ సెంటర్కి సంబంధించి శంకుస్థాపన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. అదే సమయంలో చంద్రబాబు సొంత నివాస పనులు కూడా జరుగుతున్నాయి. ఇట్లా ముందు సొంత సంస్థల ద్వారా పనులు చేపట్టడం ద్వారా అమరావతికి ఒక ఊపు తీసుకురావాలనేటువంటి ప్రయత్నంలో చంద్రబాబు తల మునకలై ఉన్నట్టుగా కనిపిస్తుంది. కానీ ఇలాంటి సొంత సంస్థల ద్వారా చేసే ప్రయత్నాలు ఎంత మేరకు అమరావతికి బూస్టింగ్ ఇస్తాయి, భూమి విలువను ఏ మేరకు పెంచుతాయి, భూమి విలువ పెరగకుండా అమ్మకాలు చేపడితే ప్రభుత్వం ఆశించినట్టుగా 2,500 కోట్ల రూపాయలు సమీకరించడం ఎట్లా అనేటువంటి సమస్యలు ఇప్పుడు ప్రభుత్వాన్ని వెంటాడుతున్నాయి. అదే సమయంలో సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ కూడా అడుగు ముందుకు పడడం లేదు. అనేక మంది రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా పెద్ద గ్రామాలైనటువంటి తాడికొండ, పెదపరిమి ఇలాంటి గ్రామాల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకత సాధారణ రైతుల మీద, చిన్న గ్రామాల్లో ఉన్నటువంటి రైతుల మీద కూడా పడుతోంది. దాంతో సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ చేపట్టాలా లేకుంటే ఇంకొంతకాలం వేచి చూడాలా అన్నది కూడా చంద్రబాబుకు అంతుపట్టట్లేదు. ఒకవైపు అప్పులు పుట్టగా, రెండో వైపు అప్పులకి ఇచ్చినటువంటి షరతులు అమలు చేయలేక, మూడో వైపు భూములు అమ్మాలంటే మార్కెట్ విలువ లేక, నాలుగో వైపు కేంద్రం నుంచి ఎటువంటి నిధులు రాక, ఇలా అనేక వైపుల నుంచి ఇప్పుడు చంద్రబాబు తీవ్రంగా సతమతమవుతున్నారు. ఇలాంటి ఒత్తిళ్లలోనే తాజాగా అమరావతి పేరుతో చందాలకు కూడా పిలుపునిచ్చారు. కానీ దానికి కూడా ఆశించినంత స్పందన కనిపించట్లేదు. గతంలో ఒకసారి చందాలు ఇచ్చి ఎటువంటి పనులు జరక్క నష్టపోయినటువంటి వాళ్ళు ఈసారి చందాలు ఇచ్చేదానికి ముందుకు రావట్లేదు. ఇలాంటి అనేక రకాల చిక్కుముడుల కారణంగా ఇప్పుడు అమరావతి అగమ్య గోచరంగా మారుతుంది. చంద్రబాబుకి పెద్ద సవాలుగా తయారైంది. రాబోయే 3 ఏళ్లలో కనీసంగా అమరావతి తొలిదశ ప్రాజెక్ట్ అయినా గట్టెక్కిస్తాం అని చెబుతున్నటువంటి మాటలు ఎంత మేరకు నిలబెట్టుకుంటారనేది ఇప్పుడు అత్యంత కష్టతరమైనటువంటి పనిగా కనిపిస్తోంది.